నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు కృష్ణరావు గారికి, మేధా చిరంజీవి గారు, తర్వాత నిర్మాతలు, డైరెక్టర్ మా ఆదిత్య నిరంజన్ గారు, హీరో హీరోయిన్. ఇవాళ నిజమైన హీరో హనీష్ కాదు, యశో కృష్ణ ఇవాళ హీరో, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఆయన కథానాయకుడు ఇవాళ యశో కృష్ణన్. ఆయన్ని ఇలా ఆయన కోసం వచ్చిన వాళ్ళందరం మేము, ఝాన్సీ కూడా. ఇందులో నేను అందరి పేరు చెప్పాను, ఎదురుగానే మీ అందరికీ నమస్కారం. మేధా చిరంజీవి గారి గురించి నేను ఒక మాట ఎప్పటి నుంచి అనుకునేవాడిని. ఆయన మరి అందరికీ తెలుసో తెలీదో కానీ జీవితాన్ని జీరో నుంచి మొదలుపెట్టి అనేక సార్లు జీరో స్థాయికి పడిపోయి మళ్ళీ పైకి ఎగిసి నిజంగా సముద్ర కెరటంలాగా పడి ఎగిసినటువంటి సమాజంలో సజీవమైన ఉదాహరణ యండమూరి వీరేంద్రనాథ్ గారు లాంటి వాళ్ళు నాకు నేనే ఆయుధమని చిరంజీవి గారి యొక్క జీవితాన్ని పుస్తకంగా రాశారమ్మా. హీఈస్ ద రియల్ హీరో ఇన్ లైఫ్. నేను ఆయన్ని ఎప్పుడైనా ఆయన ఆఫీస్కి వెళ్ళి కలవాలి అని ఆ పుస్తకం చదివిన తర్వాత అనుకున్నాను. బట్ భగవంతుడు అతన్ని నేనుండే వేదిక దాకా తీసుకొచ్చినాడు, సూర్యనారాయణ రూపంలో వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీరు రియల్లీ సార్, మీ జీవితాన్ని నేను బాగా చదువుకున్నాను సార్. ఇంకా ఈ సినిమా గురించి అందరు పెద్దవాళ్ళందరూ మాట్లాడారు, ఝాన్సీ తల్లి చెప్తానే ఉంది. సూర్యనారాయణ గారు అంటే మేము సూర్య అంటాము, 10 ఏళ్ళుగా నాకు కూడా తెలుసు, ఆయన పరచూరు దగ్గర ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు సూర్య. ఆయన చాలా కష్టాలు పడుతూ వస్తున్నాడు. ఈ సినిమా అనుకున్నాడు, ఫస్ట్ సినిమా ఎవరైనా మరీ సెంటిమెంటల్ ఓరియంటెడ్గా ఉండరు జనరల్గా. ఒక కమర్షియల్ ఢడేల్మని తీసేద్దాము అలా అనుకుంటారు. కానీ కమర్షియల్ వాల్యూస్, ఎంటర్టైన్మెంట్ అని పెట్టుకుంటూనే ఒక తండ్రి అనే ఒక కేంద్ర బిందువుని తీసుకొని అలా చుట్టూరా అల్లుకుపోయినటువంటి కథను తానే రాసుకొని, స్క్రీన్ ప్లే రాసుకొని, మాటలు రాసుకొని దర్శకత్వం వహించిన సూర్య గారిని ముందుగా నేను అభినందిస్తున్నాను. అద్భుతమైనటువంటి వెండి తెర ఆకాశంలోకి నీవు కూడా ఒక సూర్యుడిలా రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఇందులో అన్ని పాటలు రాశాము. తమ్ముడు ఒక పాట రాశాడు, తమ్ముని పేరు భాస్కర్. నువ్వు రానా, నువ్వు వచ్చి యూ సిట్ హియర్ ఇన్ మై సీట్. భాస్కర్ మొదలే రప్పించి కూర్చోబెడదాం అనుకున్నాను, కానీ నేను లేచిన కుర్చీలో కూర్చోబెట్టాలని ఇప్పుడు పిలిచాను ఆయన. ఇలా భాస్కరులు రావాలి, సూర్యులు రావాలి. ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక కొత్త నీరు, కొత్త ఏరు వస్తూనే ఉండాలి, కొత్త నక్షత్రాలు మెలవాలి, అందరూ రావాలి, 1000 పద్మాలు వికసించాలి అని కోరుకునే వాళ్ళలో నేను ఒకటి. సూర్య పిలిచి నాకు కథ చెప్పిన తర్వాత ఈ పాటలు అన్నీ మీరు రాయాలన్నా ఒక పాట మాత్రం ఒక కొత్త అబ్బాయి రాశాడని చెప్పాడు ఆయన. సో ముందు భాస్కర్, ఆల్ ది బెస్ట్ అమ్మా. పాటలు రాయడము రాస్తారు, సినిమా పాటలు రాయడం కొంచెం కష్టం. శ్రీశ్రీ అన్నాడు, చాలామంది అజ్ఞానులు అనుకునేంత సులభం కాదు సినిమా పాట రాయడం అని. నేనల్లా శ్రీశ్రీ గారు అన్నారు. ఇందులో మీరు అందరూ కూడా నాన్న పాట గురించి మీరు నేమ్ ఆడతాడు అశోక్ అని ఎదురు చూస్తుంటారు మా ఝాన్సీతో పాటు. నేను ఇంటర్మీడియట్ చదువుకున్న రోజులలో నేను రాజేంద్ర నగర్ నుంచి యాకత్పుర ధర్మవంత్ కాలేజీకి నేను కాసిన దూరం నడుచుకుంటూ వచ్చి ఆ తర్వాత సిటీ బస్ ఎక్కి, డబ్బులు లేకపోతే ఎక్కడి దాకా డబ్బులుంటే అక్కడి దాకా టికెట్ తీసుకుని దిగి అక్కడి నుంచి చార్మినార్ దాకా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఈ సందర్భంలో నేను మా నాన్న దగ్గరికి ఒకసారి వెళ్ళి, నాన్న నాకు సైకిల్ ఇవ్వచ్చు కానీ ఇది నువ్వు ఇక్కడే ఉంటావు కదా అన్నాను. ఏం ఆలోచించకుండా, ఎందుకు నాన్న అంటే, నేను ఇట్లా దూరంకి వెళ్ళి నడిచి రావాల్సి వస్తుందన్న, నాన్న ఓసారి ఇబ్బంది అవుతుంది డబ్బులు లేక ఇదంటే, తీసుకుపోనాను అన్నాడు. నేను అడగగానే ఆయన సైకిల్ ఇచ్చాడు. మా అమ్మ మా నాన్న వైపు చూసింది, మా నాన్న మా అమ్మ వైపు చూశారు. ఆ చూపులకు అర్థం నాకు అప్పుడు అర్థం కాలేదు. నేను మామూలుగా సైకిల్ తీసుకుని నేను వచ్చేసాను. మా నాన్న
చుట్టూ 10 ఊళ్ళు ఆర్ఎంపీ వైద్యం చేసుకుంటూ మమ్మల్ని బతికించేవాడు. బహుశా 10 ఊళ్ళు తిరిగితే ఆయనకు రోజు 5 రూపాయలు 4 రూపాయలు వచ్చేది కష్టం. నేను అడగగానే సైకిల్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన 2 సంవత్సరాలు ఆ 10 ఊళ్ళు నడుస్తూ తిరిగాడు. ఒక్కనాడు కూడా సైకిల్ నీకంటే నాకు ఎక్కువ అవసరం రా అని ఆయన నోటి నుంచి రాల. నేను ఒకసారి ఇంటికి వెళ్ళేసరికి మా నాన్నకి ఎండాకాలంలో ఆ కాళ్ళకు పొక్కులు వచ్చేస్తే మా అమ్మ ఆ పాదాలకి ఏదో రాస్తోంది. నాకు అప్పుడు తెలివి వచ్చింది, నేను నాన్న సైకిల్ అడిగేది కాకుండే. కానీ నాన్న సైకిల్ ఎందుకు తీసుకెళ్తున్నావు అని అనలేదు. నేను అసలు ఆలోచించలేదు. నాన్నలందరూ ఇంతే, వాళ్ళు అమ్మలాగా అరిచేయరు, అమ్మలాగా బాధను చెప్పుకోరు. నాన్న లేదున్నా కూడా లోపలే పెట్టుకుంటారు. అది మా నాన్నలో నేను చూశాను. మీరు అందరూ అనుకుంటున్నారు సూర్య కథ చెప్తే కథ ప్రకారం తనికెళ్ళ భరణి గారి మీద రాసింది అనుకుంటున్నారు. పాట కాదు. నేను సినిమా రైటర్ అయిన తర్వాత మా అమ్ముంది, మా నాన్న చనిపోయాడు ఎప్పుడో. మా ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్న కూర్చునే కుర్చీ, మా నాన్న వాడిన స్టెతస్కోపు, ఆయన వేసుకున్న చెప్పులు నేను ఇప్పుడు చూస్తూ ఉండేవాడిని ఇంటికి వెళ్ళి. అసలు ఆయన లేకుంటే నాకు ఆ ఊరే ఒక శ్మశానంలా అనిపించేది, ఊరే ఒక ఎడార్లా అనిపించేది. ఇక్కడ ఏదో లేదు, ఏంటది అని. నేను ఏదైతే అనుకున్నానో మా నాన్న గురించి, బహుశా నాన్నకు దూరమైనటువంటి కొడుకులందరూ నాలాగే అనుకుంటాడని మా నాన్న మీద నేను రాసుకున్న పాట సూర్య గారి కథకు కనెక్ట్ అయింది తప్ప సూర్య గారి సినిమాకు నేను పాట రాయాల. నేను దూరమైన నాన్నలను పోగొట్టుకున్న కొడుకుల కోసం రాసిన పాటది. అలాంటి కొడుకుగా నేను రాసుకున్న పాట. ఈ పాట రాసిన తర్వాత యశోకృష్ణకు ముందు పెడితే జస్ట్ ఆ కాగితం అలా చూసి, తను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కు నిజంగా సంగీతం వస్తారా దాని సంగతి నాకు తెలియదు, కానీ యశోకృష్ణ వరంగల్ నుంచి పరకాల నుంచి వచ్చాడు. అన్ని రాగాలు తెలిసి హార్మోనియం కానీ ఇంకా రకరకాల వాయిద్యాలు సొంతంగా వాయించగలిగినటువంటి సంగీత దర్శకుడు యశోకృష్ణ. అలా కాగితం అక్కడ పెట్టుకుని తను హార్మోనియం అలా పెట్టుకొని అట్లా 2-3 సార్లు అనుకుని, ఇక్కడ ఓ చెట్టుండేది, ఇక్కడ ఓ చేనుండేది, ఇక్కడ ఓ జీవనది ఎప్పుడూ ప్రవహిస్తుండేది అని మొదటిసారిగా ఆయన హార్మోనియంలో పలకగానే నేను సూర్య కళ్ళ నీళ్లతో కౌగులించుకున్నాం యశోకృష్ణన్. దట్ ఈస్ ద హీరో. ఈజ్ ద హీరో ఆఫ్ ది టుడే. అన్ని పాటలు నేను రాసిన తర్వాత ట్యూన్ చేసిన యశోకృష్ణ యొక్క అంకిత భావం, పాటల్లో ఉన్నటువంటి అక్షరాలను కాకుండా ఆత్మలకు సంగీతం ఆయన కడితే ఆత్మలకు బొమ్మ రూపం ఇచ్చినటువంటి మిత్రుడు సూర్య దర్శకుడు. ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతల్ని మనం అందరం కూడా మా నిర్మాతల్ని మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, లేదా జేజేలు చెప్పాల్సిన పరిస్థితి. అయినా ఈ సినిమాలో ఇంకా రకరకాల పాటలు రాశాము. అందులో కొన్ని ఐటమ్ సాంగ్ లాంటివి కూడా రాశాము. సినిమా రైటరు మంత్రసాన్ లాంటి వాడు. పిండం వచ్చినా పట్టుకోవాలి, మలమూత్రాలు వచ్చినా పట్టుకోవాలి. ఏదైనా సరే సినిమా రైటర్ లైక్ ఏ వాటర్. పెగ్గులో పోస్తే మధు అవుతాడు, కలశంలో పోస్తే తీర్థం అవుతాడు. అలాంటి వాడే సినిమా రైటర్. లేకపోతే నేను ఇవి రాస్తాను అవి రాయను అనుకుంటే మా ఇంటికాడ నేను కూర్చొని రోజు నాన్న మీద పాట రాసుకోవచ్చు. సో ఈ సినిమా ధైర్యంగా తీసినటువంటి నిర్మాతల్ని, దర్శకుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత, మనం ఆదరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రతి ప్రేక్షకుని దగ్గర ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నటువంటి చాలామంది పిల్లలు బొంబాయి కావచ్చు, అమెరికా కావచ్చు,
హైటెక్ సిటీ కావచ్చు, ఎక్కడున్న పిల్లలు అందరూ మనం అమ్మ నాన్నని మనం మిస్ అవుతున్నాం. నాకు తెలిసి ఈ పాట విన్న తర్వాత ఏ కొడుకైనా నాన్నకు ఫోన్ చేసి, నాన్న నిన్ను నేను చూడాలనిపిస్తుంది నాన్న అని అనాలనుకుంటే ఈ సినిమా చూడండి, మీకు అనిపిస్తుంది, నాన్న నేను చూడాలనిపిస్తుంది నాన్న. ఇట్లాంటి పాటలు రాయించే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఇలా కొత్త సినిమాలో, మొదటి సినిమాలో ఇలాంటి పాట రాయించినటువంటి సూర్య సాహసాన్ని, నిర్మాతల ధైర్యాన్ని అభినందిస్తూ ఈ సినిమాలో మొదటిసారి అబ్బాయిగా అమ్మాయిగా, మా తనికెళ్ళ భరణ్ గారు కథ రివీల్ చేయలేదు, ఆమె అతడైతే, కానీ మొదలు అతడు ఆమె అయితే కదా, కాబట్టి అతడు ఆమెగా, ఆమె అతడుగా మారినటువంటి హనీష్ నటన అద్భుతమైనటువంటి నటన. పరదాలో ఎంత సరదాగా చేశాడో, మీరు ఆ ఇంట్లో అమ్మ అన్నం పెడుతున్నప్పుడు టక్కున నాన్న జ్ఞాపకం వచ్చి లేచిపోయి ఆ గోడకు చేరగలబడ్డప్పుడు, హ్యాట్స్ ఆఫ్ హనీష్, నువ్వు మొదటిసారి చేసినట్టుగా అనిపించలేదు, గొప్పగా చేసావు. అలాగే హీరోయిన్, ఇంకా భరణ్ గారు లాంటి గురించి వాళ్ళు మనం ఏం పెద్దగా చెప్పలేం, వాళ్ళందరూ తలపండినటువంటి వాళ్ళు. కొత్తగా ఉన్నటువంటి ఆ హీరోయిన్ అద్భుతంగా చేశారు, అద్భుతంగా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. సూర్య గురించి ఒక మాట చెప్పాలి. సూర్యకు మొట్టమొదటి ఏ పాట రాసినా మొట్టమొదటి పాట చూపిస్తే దాసరి గారికి నచ్చుతుంది, కానీ మా సూర్యకి నచ్చదు. నిర్దాక్షిణ్యంగా, అంటే ప్రేమనే, అంటే పేకాటే బామ్మరిదే, నా మీద అంత ప్రేమే. కానీ సార్ ఇది బాగుందా సూర్య అంటే, బాగుందా సార్ అంటాడు. అంటే బాగాలేదని నేను చెప్పాలి. ఇది బాగుందా సూర్య అంటే, బాగుందా సార్ మరి అంటే, బాగాలేదా చెప్పు, ఇంకోటి రాస్తాను నేను అంటే, మనం ఇంకోటి రాయాలంటారు. ఇలా అంటే అత్యంత సీనియర్ రైటర్గా గౌరవం ఇస్తూనే ఆయనకు కావలసిన ప్రసాదం ఏంటో, తీర్థం ఏంటో పిండకుండా, అంటే వికసించిన పువ్వు మీద సీతాకోక చిలుక వాలి రెమ్మలకు కూడా నొప్పి తెలియకుండా తేనె తీసుకునే రహస్యం మా సూర్యకు మొదటి సినిమాతో తెలిసిపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు సూర్య. ఇలా ఎన్నని చెప్తాం. మొదలు ఒక పల్లవి రాశాను, ఇది బాగుంది అన్నాడు. ఇది వద్దులేదు, ఇది రెండోది తీసుకోబోయే అన్నాను. ఇది కూడా బాగానే ఉంది సార్ అంటాడు. మూడోది ఇచ్చాను, ఇది కూడా బాగుంది సార్ అన్నాడు. మరి ఇప్పుడు నాకు ఏదంటే ఆలోచించాలి సార్ అన్నాడు. ఇలా ఒక్కొక్క పాటను చాలా పరిణతి చెందినటువంటి, ఎందుకంటే గురువుగారు దాసరి గారు, రాఘవేంద్రరావు గారు వాళ్ళందరూ స్కూళ్ళల్లోంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ మేము. అలాంటి ఫస్ట్ టైం చేస్తూ మాలాంటి సీనియర్ రైటర్తో కూడా మనసు నొప్పించకుండా చాలా ప్రేమగా మా యొక్క పర్ఫార్మెన్స్ తీసుకున్నాడు ఆయన మొదటి ప్రయత్నం అద్భుతంగా విజయం కూకాలని. ఆయన సినిమా సక్సెస్ అయితే వాళ్ళ నిర్మాతలు సంతోషపడటమేమో కానీ, ఒక సీనియర్ రైటర్గా నేను మాత్రం మా సూర్య ఒక ఎత్తు లోపల వెండితెర మీద సక్సెస్ఫుల్ సూర్య డైరెక్టర్ అని చూడాలని నేను నా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. సూర్య, ఆల్ ది బెస్ట్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ నమస్కారం, ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ నమస్కారం. యశోద్ కృష్ణ, నువ్వు మంచి డైరెక్టర్ కావాలి, మా హీరోయిన్స్ ఇంకా బిజీ అయిపోయి గొప్ప సినిమాలకు రావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. తర్వాత తమ్ముడు భాస్కర్ మంచి పాటలు ఇంకా బాగా రాయాలని కోరుకుంటూ నేను